ఇప్పుడు ఒక పని చేసిన తర్వాత సారీ సార్, సారీ సార్, ఇప్పుడు మేము చెయ్యం సార్, క్షమించండి సార్, పొరపాటు అయిపోయింది సార్ అని చెప్పి కాళ్ళు మొక్కితే వదిలేసే రకాలు కాదు కదా! ఏదో అదో ఇచ్చో, ఇదో ఇచ్చో తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ అలా జరగదు కదా! అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కువైట్‌లో ఉంటాను. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. నా ఛానల్ నేమ్ వచ్చేసి ఎస్‌వికేడి వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. తర్వాత మర్చిపోతారు. పక్కనే గంట సింబల్ కూడా ఉంటది, నొక్కేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయండి. ఓకేనా? ఇలా లైక్ చేశారంటే ఈ వీడియో కాస్త 10 మందికి షేర్ అవుతది. నాకు సపోర్ట్‌గా ఉంటది. ఓకేనా? ముందు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఓకేనా? ఇప్పుడు వీడియోలోకెళ్తే ఇదే సబ్జెక్ట్ మీద మీరు తమిళ్ చూసే ఉంటారు కదా! ఇదే సబ్జెక్ట్ మీద ఇది 4గో వీడియో, 4గో వీడియో అనుకుంటా. గత వీడియోలు మీరు చూడకపోయినా ఉంటే చూడండి. ఇదే సబ్జెక్ట్ మీద నేను మళ్ళీ ఇదే రిపీట్ ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు ప్రస్తుతానికి కువైట్‌లో పరిస్థితి కానీ, గల్ఫ్ కంట్రీస్‌లో పరిస్థితి ఎలా ఉందంటే మీకు తెలిసే ఉంటుంది. యుద్ధం నెల రోజుల నుంచి జరుగుతుంది. చర్చలు జరుగుతున్నాయి, విఫలమవుతున్నాయి. అప్పుడప్పుడు సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఓకేనా? కువైట్ గవర్నమెంట్ ఎంత అలర్ట్‌గా ఉండి మనల్ని కాపాడుతుందంటే చాలా అంటే చాలా గ్రేట్ అనమాట. ఇప్పుడు మన విషయానికి వస్తే చాలామంది కువైట్‌లో ఉన్నారు. మనం ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది, అందరూ కాదు, కొంతమంది కువైట్‌లో డ్రైవర్లు కావచ్చు, అలాగే బయట పనిచేసే వాళ్ళు కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు అంటారు కదా! మీకు తెలిసే ఉంటుంది కదా! అసాంఘిక కార్యక్రమాలు అంటే ఏంటియో మీకు తెలిసే ఉంటుంది. అది నేను పబ్లిక్‌గా చెప్పకూడదు. ఎందుకంటే ఎవరి పర్సనల్ వాళ్ళవి. ఓకేనా? దాని మీద ఈరోజు వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇది 4 వీడియో. కానీ తగ్గుతాయి అనుకుంటే ఇంకా పెరిగిపోతున్నాయి. అసలు మనం ఇక్కడికి కువైట్‌కి ఎందుకు వచ్చాము? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ఇంటికాడ పరిస్థితి ఎలా ఉంది? ఒక్కరు కూడా ఆలోచించకుండా విచ్చలవిడిగా ఉన్నారనమాట జనాలు. అందరినీ కాదు, కొంతమంది మాత్రమే. ముఖ్యంగా ఈ శుక్రవారం ఇలా లీవ్‌కి వెళ్ళినోళ్ళు మలియాకు అలా వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే రచ్చ ఇలాంటిది కాదు. ఇప్పుడు చూడండి ఒకసారి, మన వాళ్ళు యుద్ధం జరిగినా జరగకపోయినా యూట్యూబ్‌లో వీడియో చేస్తున్నారు, టిక్‌టాక్‌లో వీడియో చేస్తున్నారు. ఆడోళ్ళు, మగోళ్ళు. ఓకేనా? చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు వీడియో చేసుకుంటా. అలాగే కంటిన్యూ చేసుకుంటా ఉంటే ఏదో బాగుంటుంది. కానీ మధ్యలో ఇలాంటి నేను అనలేదు, ఇలాంటి చెత్త పనులు అంటారో లేకపోతే పిచ్చి పనులు అంటారో తెలియదు కానీ ఇలాంటి పనులు చేస్తారనమాట. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, చెకింగ్ లేవనుకుంటున్నారా? అంత సినిమా లేదనమాట. చెకింగ్ ఖచ్చితంగా జరుగుతూనే ఉంది. ఒక పక్క చెకింగ్ జరుగుతుంది. ఈ వారం నుంచి నేను గమనించిన విషయాల్లో ఇయే. నేను పోయిన చోట్లల్లో చెకింగ్ జరుగుతూనే ఉంది. ఫ్లైట్లు లేవు, మనల్ని ఏమీ చేయలేరు, చెకింగ్ ఉండదు. ఇప్పుడు యుద్ధం మీద కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి మనల్ని పట్టుకోలేదు ఇలాంటి పనులు చేస్తే అనుకుంటున్నారేమో, ఎట్లా మనకు తెలియదు. కానీ అది చాలా వరకు తప్పు. చెకింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. యుద్ధం సపరేటు, అది సపరేట్. తమ్ముడే పేకాట అన్నట్టు దాని పనులు అది ఉంటే వీళ్ళ పనులు వీళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు మాలియాలోకి వెళ్ళినప్పుడు సెలవుకి సక్రమంగా పోయి సక్రమంగా వస్తే హ్యాపీ. మధ్యలో ఈ పిచ్చి పనులు చేస్తారు కదా, పిచ్చి పనులు చేయడం వల్ల పోలీసులకు దొరికి జైలుకి పోయి అంత పరిస్థితి తీసుకొస్తున్నారు అనమాట మన తెలుగు వాళ్ళు కావచ్చు, మన అంటే లీవ్ పోయిన వాళ్ళు. ఓకేనా? ఈ టిక్టాక్ ఓపెన్ చేస్తే ఇవే వస్తాయన్నమాట. కింద కామెంట్లో అరే జాగ్రత్త అని కొంతమంది, మీకు చెక్కేస్తారన్న కొంతమంది, వచ్చేసి బ్యాడ్గా మాట్లాడటం. ఇప్పుడు తెలిసి చేసినా తప్పే అనమాట. మన ఇండియా కాదు కదా, విచ్చలవిడిగా ఉంటాం. కొంచెమైనా ఇప్పుడు జాగ్రత్తగా ఉండి, అది టీనేజ్ వాళ్ళు కూడా కాదు, బాగా మెచ్యూర్ అయిన వాళ్ళు, పెద్దోళ్ళే, మరీ అంత ముసలోళ్ళు అయితే కాదు. ఇప్పుడు ఒక పని చేసిన తర్వాత సారీ సార్, ఇప్పుడు మేము చెయ్యం సార్, క్షమించండి సార్, పొరపాటు అయిపోయింది సార్ అని చెప్పి కాళ్ళు మొక్కితే వదిలేసే రకాలు కాదు కదా! ఏదో అదో ఇచ్చో, ఇదో ఇచ్చో తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ అలా జరగదు కదా! మీరు ఏదో మీ పర్సనల్, అంటే ఇది ఏంది ఏదని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ వీడియో చూసి మళ్ళీ ఇక్కడ నా ఛానల్లో పెట్టాలంటే బాగోదు. ఓకేనా? అసాంఘిక కార్యక్రమాలు అంటే ఏంటియో అది మీకే తెలిసే ఉంటుంది. మీ ఊహకే వదిలేస్తాను అనమాట. బ్రీఫ్గా చెప్తా. ఇప్పుడు చక్కగా పోయి చక్కగా రాకుండా మధ్యలో వాళ్ళని కొట్టడం, వీళ్ళని తనటం,
వచ్చేసి ఇంకోటి ఏదో చేయడం లాంటి అసాంఘిక కార్యక్రమాలు అంటారు. ఓకేనా, ఇది పలకడానికి కూడా నాకు రావట్లా. అదే ఈ వీడియోస్ ఈ మధ్యన వారంలో చూసిన వీడియోస్లో అన్నీ కొన్ని అరాచకాలు జరుగుతున్నాయి. అరాచకాలు అన్నమాట. ఇప్పుడు సివిల్ ఐడి ఉంటుంది, ఓకే. ఒకవేళ సివిల్ ఐడి లేకుండా ఉంటే పాస్పోర్ట్ క్యారీ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకేనా, ఇలాంటి వాళ్ళకు సపరేట్ పెడదాం. మధ్యలో పడిపోవటాలు, మన ఇళ్ళ గురించి కొంచెం ఆలోచించండి అయ్యా బాబు. మీదేదో చేసుకుంటున్నారు కదా, ఇప్పుడు సాంఘిక కార్యక్రమాలే చేసుకోవటం దాన్ని పబ్లిక్లో పెట్టేందుకు ఏదో చేసుకుంటున్నారు, మీ గుట్టుచాటుగా చేసుకోవచ్చు కదా. దాన్ని మళ్ళీ ఇక్కడ పెట్టడం, దాన్ని మళ్ళీ చూసి నాలాంటి వాళ్ళు రియాక్ట్ అంటే మీ పర్సనల్ మీ ఇష్టం అది, ఓకేనా. మిమ్మల్ని చూసి ఇంకొకరు నేర్చుకోకూడదు, దానికి ఇబ్బంది పడకూడదనే మా బాధ, అంతే, ఓకేనా. ఇప్పుడు దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం, దాని కింద లైకులు, దాని కింద కామెంట్లు, ఇది కాస్త కొంచెం బాగా వైరల్ అయిందనుకో, అప్పుడు పోయేది ఎవరు, నష్టపోయేది ఎవరు? మేము లైకులు కొట్టడం, కామెంట్ పెట్టడం కాదు. ఆ వీడియోస్లో ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీరు ఇప్పుడు చూసారా మీరు, జనవరి 1 అప్పుడు ఎంత ఇష్యూ అయింది, జస్ట్ డ్యాన్స్ చేయటం వల్ల అనవసరంగా మోకాళ్ళకు పట్టడం, అలాగే చాలా ఇబ్బంది పడినారు కదా, మర్చిపోయారా? ఇప్పటికైనా కొంచెం మారండి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ ఏంది, మనం చేసే చాటాలు ఏంటి, ఏందో మరి తెలియచేస్తున్నారో మరి. కొంతమంది మేము డబ్బు బాగా సంపాదించుకున్నాము, ఉంటే ఉంటాం పోతే పోతాం అనే రకంలో ఉన్నారు కొంతమంది. మంచిదే, డబ్బు సంపాదించుకున్నారు, ఆ డబ్బు ఎంజాయ్ చేసే అదృష్టం ఉండాలి కదా. సంపాదించుకున్నావు, ఇంటికి పంపించుకున్నావు, నువ్వు కూడా పోయి ఇంటికాడ ఎంజాయ్ చేయి, అది ఇంకా గొప్ప విషయం. ఎందుకంటే ఇక్కడ సంపాదించుకున్నావు, అన్ని సంవత్సరాలు కష్టపడి ఇంత మొత్తం సంపాదించుకున్నావు, ఇంటికి పోయినావు. ఎవరన్నా ఇంటికాడ కూడా అడిగినప్పుడే, నా డబ్బు నేను కష్టపడి సంపాదించుకున్నా, నిద్ర లేక అన్నవాకులతో ఉండి ఇలా సంపాదించుకున్నా, నీరు నిప్పులు లేక కష్టపడి గొడవలు, ఆకలి, నిద్ర ఇలా మానుకొని నేను సంపాదించుకున్నా అని చెప్పి కాలర్ ఎగరేసుకుంటూ మరి ఇట్లా ఈ పనులు ఇంటికాడ చేసుకున్నా కానీ అదిగా మగవాడుగా ఉంటుంది. ఎవరైనా చూసి శాబాస్ బాబు వాడు డబ్బు వాడుకుంటున్నాడు అని అంటారు. కానీ ఇక్కడే సంపాదించుకొని, ఇక్కడే ముగించుకొని, ఇక్కడే తప్పులు చేసి ఇలాంటివి చేస్తే దానికి ఎవరో ఉపయోగం? టిక్టాక్లో కూడా చాలామంది చాలా పద్ధతిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, సోషల్ మీడియాకు రియాక్ట్ అయ్యే చాలామంది ఉన్నారు. కొంతమందికి ఏమైనా బాడీస్, అదే చనిపోయిన వాళ్ళని బాడీస్ రికవర్ చేసి వాళ్ళ ఫ్యామిలీ చివరి చూపు చూపించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని చూసినా కొంచెం రెస్పెక్ట్. సో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కావచ్చు, కానీ ఒక బాడీ చనిపోతే మన ఇంటి వరకు వెళ్తుంది అంటే ఇప్పుడు ఒక కుటుంబ పెద్ద సడన్గా చనిపోతే ఇప్పుడు ఇంటికాడ ఇక్కడ చూడలేరు కదా. అలాంటి వాళ్ళని చివరి చూపైనా నోచుకుంటారని చెప్పి ఆ బాడీస్ని ఎంతో జాగ్రత్తగా వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్తున్నారంటే, అంటే వాళ్ళకి లాభమా నష్టం అనేది పక్కన పెడితే వాళ్ళ బాడీస్ వాళ్ళ ఫ్యామిలీకు అందజేశారంటే చాలా గొప్ప విషయం అనమాట, ఓకేనా. అదొక సపరేట్. ఈ టిక్టాక్లో వీడియోస్ డ్యాన్స్లు వేసుకుంటూ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డ్యాన్స్లు వేసుకోవటం, పాటలు పాడుకోవటం, ఎంజాయ్ చేయటం, అదొక సపరేట్. కొంతమంది ఫ్రెండ్షిప్ కింద ఏదో పార్టీలు చేసుకోవటం, ఏదో ఒక నెలంతా మనం ఇంట్లో పనిచేసినాం, ఒక్కరోజు లీవ్కి వచ్చినాం, ఎంజాయ్ చేసుకొని మన ఫ్రెండ్స్తో ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ ఎవరి దారిని వాళ్ళు వచ్చేసి మన ఇంటికాడికి వచ్చేసి కోటిళ్ళకి వచ్చేసి పని చేసుకునేది, అదొక రకం. మధ్యలో వీళ్ళకి మధ్యలో ఉన్నారనమాట ఇల్లు. దయచేసి ఇప్పటికైనా మారండి ఏమైనా. ఇదే కంటెంట్ ఇప్పుడు 4వ వీడియో అనమాట. ఇంకా నా తగ్గుతాయి అనుకుంటే ఏం చేద్దాం, మారటంలే మనోళ్ళు. అది ఎలాగా పోయినామో అలాగే వచ్చి మన పనులు మనం చేసుకొని డబ్బులు సంపాదించుకొని మన ఫ్యామిలీకు పోషించుకుంటే అదే మీరు గొప్ప విషయం చేసిన వాళ్ళు, అదే మీ ఫ్యామిలీని కాపాడుకున్న వాళ్ళు, మీ ఫ్యామిలీకి అండగా ఉన్నోళ్ళు మీరే అవుతారు, ఓకేనా. ఇలాంటి పనులు దయచేసి చేయకూడదు, చేసినా అది మీ హిడెన్లో పెట్టేసుకోండి.
ఇదే వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాం. ఓకేనా.